హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాడ్యూల్ గురించి తెలుసుకుందాం. అసలు మాడ్యూల్ అంటే ఏంటి? ఇన్ ప్రోగ్రామింగ్ ఏ మాడ్యూల్ ఈజ్ ఎ ఫైల్ కంటైనింగ్ పైథాన్ డెఫినేషన్స్ అండ్ స్టేట్మెంట్స్. సో ప్రోగ్రామింగ్లో మాడ్యూల్ అనేది ఒక ఫైల్ అండి, ఒక ఫైల్. ఆ ఫైల్లో పైథాన్ డెఫినేషన్స్ అండ్ స్టేట్మెంట్స్ అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ సంబంధించిన డెఫినేషన్స్ అండ్ స్టేట్మెంట్స్ అనేవి కంటైన్ చేస్తాయి. And these files typically have a .py extension. సో మనకి ఫైల్స్ లో డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ అనేవి ఉంటాయి, లైక్ .txt, .doc, .csv, ఇట్లా మనకి డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఫైల్స్ అనేవి ఉంటాయి కదండి. సో ఇక్కడ ఈ మాడ్యూల్ అనే ఫైల్ అనేది .py ఎక్స్టెన్షన్ తో ఉండాలి అండ్ ఆర్ యూజ్డ్ టు ఆర్గనైజ్డ్ కోడ్ ఇంటూ రీయూజబుల్ యూనిట్స్. అంటే ఇక్కడ మనం యూజ్ చేసే కోడ్ అనేది ఆర్గనైజ్డ్ గా ఉండాలి అండ్ మనం రీయూజబుల్ చేసుకోవడానికి కూడా ఉండాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఫంక్షన్స్ అండి, ఫంక్షన్స్. సో ఇక్కడ .py ఎక్స్టెన్షన్ ఉన్న ఫైల్లో పైథాన్ డెఫినేషన్స్ అండ్ స్టేట్మెంట్స్ అనేవి ఉండాలి. అంటే ఎవ్రీ పైథాన్ ఫైల్ ఈజ్ ఏ మాడ్యూల్. పాయింట్ అర్థమవుతుందా మీకు? ప్రతి పైథాన్ ఫైల్ అనేది కూడా ఒక మాడ్యూలేనండి, ఒక మాడ్యూలే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూజర్ నేమ్ ఈక్వల్ టు పైథాన్ లైఫ్ అని చెప్పి రాసా, అంటే ఒక స్టేట్మెంట్ రాశానండి. యూజర్ నేమ్ ఈక్వల్ టు పైథాన్ లైఫ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే రాసా. సో నేను ఇది వేరే ఫైల్లో యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవచ్చు? మాడ్యూల్స్ ని ఇంపోర్ట్ చేసుకొని. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది, ఈ డెఫినేషన్స్ అనేవి ఎక్కడ, ఏ ఫైల్లో కంటైన్ అయింది? .py అనే ఎక్స్టెన్షన్ ఉన్న ఫైల్లో కంటైన్ అయింది. .py అనే ఎక్స్టెన్షన్ ఉన్న ఫైల్లో కంటైన్ అయింది. సో ఇప్పుడు ఈ ఫైల్ నేను మాడ్యూల్ అంటున్నా. sample.py అనే ఫైల్ ని నేను మాడ్యూల్ అంటున్నా. సో మాడ్యూల్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయండి. ఇన్బిల్ట్ మాడ్యూల్స్ ఉంటాయి, థర్డ్ పార్టీ మాడ్యూల్స్ ఉంటాయి. ఇన్బిల్ట్ మాడ్యూల్స్ గురించి అయితే తెలుసుకుందామండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ .py అనే ఫైల్ ని మాడ్యూల్ అంటున్నా. ఓకే, మాడ్యూల్. నేనేం చేస్తున్నా, ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నా, demo.py అని చెప్పి ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఈ ఫైల్ ఎలా ఉందండి? ఎంటీగా ఉంది. దీంట్లో ఎటువంటి స్టేట్మెంట్స్ కానీ డెఫినేషన్స్ కానీ లేవు. బట్ sample.py అనే ఫైల్లో ఒక యూజర్ నేమ్ అయితే ఉంది. సో వేరే ఫైల్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ కానీ డెఫినేషన్స్ కానీ ఇంకొక ఫైల్లో యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఫైల్ నేమ్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే లైక్ ఆ ఫైల్ నేమ్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ మాడ్యూల్ నేమే ఫైల్ నేమ్. నేనేం చేస్తాను, ఇక్కడ ఇంపోర్ట్ శాంపుల్ అని తీసుకున్నా. ఇంపోర్ట్ శాంపుల్ అంటే ఇది ఒక మాడ్యూల్ అండి, ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇంపోర్ట్ శాంపుల్ అని ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నా. ఇంపోర్ట్ చేసుకుని ఏం చేస్తున్నా, ప్రింట్ చేసుకుంటున్నా. ప్రింట్ sample.user name. ఒకసారి రన్ చేస్తున్నా చూడండి. అవుట్పుట్ అయితే మనకి ఏమైనా వస్తుంది? పైథాన్ లైఫ్ అని చెప్పి రావాలి. పైథాన్ లైఫ్ అని చెప్పి వచ్చిందా అండి? వచ్చింది. అంటే ఇన్ ప్రోగ్రామింగ్ ఏ మాడ్యూల్ ఈజ్ ఎ ఫైల్ కంటైనింగ్ పైథాన్ డెఫినేషన్స్ అండ్ స్టేట్మెంట్స్. సో ప్రోగ్రామింగ్ లో మాడ్యూల్ అనేది ఒక ఫైల్. ఆ ఫైల్లో స్టేట్మెంట్స్ అండ్ డెఫినేషన్స్ అనేవి కంటైన్ చేస్తాయి. దీస్ ఫైల్స్ టిపికల్లీ హ్యావ్ ఏ .py ఎక్స్టెన్షన్స్. సో ఇప్పుడున్న ఫైల్లో నాకు .py ఎక్స్టెన్షన్ అయితే ఉంది కదండి. అండ్ ఈ కోడ్ నేను రీయూజ్ చేసుకున్నానా? ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అండ్ వేరే ఫైల్లో కూడా యూజ్ అయితే చేసుకున్నా. సో ఈ విధంగా మనం పైథాన్ ఫైల్స్ లో ఉండే స్టేట్మెంట్స్ ని డెఫినేషన్స్ ని ఆ ఫైల్ నేమ్ ద్వారా ఇంపోర్ట్ చేసుకుని వేరే ఫైల్స్ లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం, ఇందాక మీకు మాడ్యూల్స్ అనేవి 2 టైప్స్ చెప్పాం కదా, ఒకటి ఇన్బిల్ట్ మాడ్యూల్స్ అండ్ థర్డ్ పార్టీ మాడ్యూల్స్ అని. ఇన్బిల్ట్ మాడ్యూల్స్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేస్తున్నప్పుడే ప్రీ డిఫైన్డ్ గా కొన్ని ఫంక్షన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తారండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్ మాడ్యూల్ ఉంది. ఇంపోర్ట్ మ్యాథ్ అనే ఒక మాడ్యూల్ ఉందండి, మ్యాథ్ మాడ్యూల్ ఉంది. సో ఈ మాడ్యూల్లో మనకి కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి ప్రీ డిఫైన్ చేసేస్తారు. సో సింపుల్ గా మనం మాడ్యూల్ యూజ్ చేసుకుని ఆ ఫంక్షన్స్ మనకు తెలిస్తే మన కోడ్ లో వాటిని యూజ్ చేసుకోవచ్చు. అంటే మెల్లి సెపరేట్ గా దానికి లాజిక్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ఆ ఫంక్షన్స్ అనేవి మన కోడ్ లో యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రింట్ math.power of
4,2 అయితే తీసుకుంటున్నా. ఒకసారి కోడ్ అనేది రన్ చేస్తున్నా చూడండి. సో పవర్ ఆఫ్ 4 పవర్ 2 అంటే ఎంత అండి? 16 అంటే 4 స్క్వేర్ అండి. 4 ఇంటూ 4 ఎంత అండి? 16 కదా. అంటే 4 అనేది బేస్ అవుతుంది, 2 అనేది ఎక్స్పోనెంట్ అవుతుందండి. సో దీనికి లాజిక్ నేను ఎక్కడైనా రాశానంటే రాయలా. దీనికి పవర్ అనే ఫంక్షన్ ఉంది చూడండి. ఇక్కడ పవర్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ కి ప్రీ డిఫైన్డ్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేస్తున్నప్పుడే కోడ్ అనేది రాశారు. మనం సింపుల్ గా యూజ్ చేసుకుంటున్నాం. అలాగే థర్డ్ పార్టీ మోడల్స్ ఉంటాయి, థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఉంటాయి. అవి మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు పిప్ ఇన్స్టాల్ అంటే ప్యాకేజెస్ ద్వారా మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కూడా వాటిని యూజ్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే ఇంపోర్ట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ యూజర్ నేమ్ నేను యూజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నా శాంపుల్ అని. ఇక్కడ పవర్ ఆఫ్ నేను 4,2ని యూజ్ చేసుకోవాలంటే ముందు మ్యాథ్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నా. ఇవి ఇన్బుల్ట్ కాబట్టి నేను ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇట్లా మనకి ఓఎస్ మాడ్యూల్ ఉంటుంది, ర్యాండమ్ మాడ్యూల్ ఉంటుంది, డేట్ అండ్ టైం మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. సో మాడ్యూల్ గురించి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. పైథాన్ లైఫ్ వాళ్ళు బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. నవంబర్ 20 తారీఖు నుండి అయితే ఈ ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సులో కంప్లీట్ గా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో పాటు నంపై, పాండాస్, గిట్ హబ్ వెర్షన్ కంట్రోల్ అనేది కూడా మన సిలబస్ లో అయితే ఇంక్లూడ్ చేశారు. కంప్లీట్ గా తెలుగు లాంగ్వేజ్ లోనే బేసిక్స్ నుంచి అయితే టీచ్ చేస్తారండి. ఈ కోర్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ సిలబస్ ఒక పీడిఎఫ్ తో పాటు డెమో వీడియో కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. ఆర్ వాట్సాప్ లో ఈ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ కోర్స్ ఒక పీడిఎఫ్ డెమో వీడియో అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఎవరైతే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.